విశాఖలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. వైద్యం వికటించి ఓమ్ని హాస్పిటల్లో రాంబిల్లికి చెందిన లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం అదనంగా 60,000 వసూలు చేశారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ డబ్బులు రాలేదని ఆపరేషన్ ఆలస్యం చేశారని మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని ఓమ్ని ఆసుపత్రిలో వైద్యం వికటించి యలమంచిలి లక్ష్మి అనే ఒక మహిళ మృతి చెందింది. మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈమె చనిపోయిందని చెప్పి బంధువులంతా ఆరోపిస్తున్నారు. తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బంధువులు ఉన్నారు, మాట్లాడదామా. ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు జాయిన్ చేశారు, ఏం జరిగింది? తీసుకొచ్చాను సార్, బుధవారం తీసుకొచ్చాను. సోమవారం ఆపరేషన్ చేయాలి, 4 ప్యాకెట్లు బ్లడ్ ఉంచుకోండి అని చెప్పారు సార్. సరే అని చెప్పి బ్లడ్ అరేంజ్ చేసుకున్నాను సార్. నిన్న సోమవారం హాస్పిటల్కి ఆపరేషన్కి తీసుకెళ్లే ముందు అన్నారు మళ్ళీ ఒరిజినల్ అంటే అప్పటికప్పుడు తీసిన బ్లడ్ కావాలన్నారు సార్. ఫ్రెష్ బ్లడ్ కావాలన్నారు, 2 కావాలన్నారు. అయినా సరే అలాగే అరేంజ్ చేసుకున్నాను సార్. అది కూడా అయిపోయింది, బ్లడ్ కూడా అరేంజ్ చేసుకున్నాను. కానీ ఆ మనిషిని సంతకం పెట్టించుకోలేదు, భర్త సంతకం పెట్టించుకోలేదు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోయారు. కనీసం ఆవిడ ముఖం కూడా చూపించలేదు ఆ భర్తకి, తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతకీ చెప్పరు, అందుకే చెప్పరు, ఆపరేషన్ అయిందో లేదు చెప్పరు. 6 గంటలకు తీసుకెళ్లారు సార్. 6 గంటలకు తీసుకెళ్ళారు. మరి బయటికి ఒక్కొక్కరు వస్తున్నారు కానీ అడుగుతుంటే డాక్టర్ని అడుక్కోండి అంటున్నారు. ఒక అతను 10 గంటలకు వచ్చి అన్నారు, ఇంకా వదిలేసుకోవడమమ్మా అసలు ఇంకా ఆవిడకి అని చెప్పేసి అనేసారు సార్. అప్పుడు మాకు గుండె జారిపోయింది. ఇంకా అప్పుడే ఆవిడ ప్రాణం పోయింది అనుకున్నాం. మళ్ళీ తర్వాత మళ్ళీ బ్లడ్ తెమ్మని పంపించారు సార్. మళ్ళీ అక్కడ వరకు పరిగెట్టారు సార్. ఆ ప్లేట్లు అసలు తెమ్మన్నారు సార్. 6 కావాలన్నారు. మళ్ళీ పరిగెట్టాడు సార్. అవి తీసుకొచ్చిన కాంచి మాకు ఇలాగ ఎప్పుడే ఊపుతూనే ఉన్నాం సార్. పొద్దున్న కాగితం ఇమ్మను, ఆ కాగితం ఇచ్చేస్తే ఈ పాటికి మేము వెళ్ళిపోదాం. కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు బిల్లు అడిగాను సార్, ఆ బిల్లు కూడా ఇవ్వలేదు. ఇంతకొద్ది మొక్కిస్తున్నారు సార్, అది కూడా లేదు. ఆరోగ్యశ్రీ మీద మేము జాయిన్ అయ్యాను సార్. అయినా సార్ 60,000 తీసుకున్నారు. అవి కూడా తీసుకున్నారు. కనీసం కొన్ని ఎన్ని గంటలకు చనిపోయింది మాకు అదొక్క ముక్క చెప్పండి, మేము వెళ్ళిపోతాం అన్నాం. ఆ ముక్క అడిగితే ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్లోకి దాక్కుంటున్నారు సార్ డాక్టర్. ఎవరో నాకు చెప్తారు సార్. మీరు చెప్పండి, అంటే ఆరోగ్యశ్రీలో జాయిన్ చేశారా లేకపోతే ఏంటి, మీరే డబ్బులు ఏమైనా కట్టారు? ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసి 60,000 కట్టమని చెప్పారు సార్. వేరే డాక్టర్ ఇక్కడికి రిఫర్ చేసి 60,000 కట్టించుకొని మళ్ళీ ఆరోగ్యశ్రీ పెట్టుకొని ఆ బిల్లు ఇచ్చేసుకొని మనిషిని చంపి చేతికి ఇచ్చారు సార్. కదమ్మా చెప్తున్నారు, వైద్యం ఉచితంగా ఇవ్వాలి కదా ఆరోగ్యశ్రీ. అదే సార్, అందుకని అయినా అవుతుందని చెప్పారు. బ్లడ్ తెప్పించారు, 11 ప్యాకెట్లు తెచ్చారంట బ్లడ్. రాత్రంతా అతను ఇక్కడ ఉంటారేమోనని రాత్రంతా తెప్పించారు బయటికి. ఎక్కడ చూస్తారేమోనని, ఎక్కడ ఉన్నిస్తారు, ఎక్కడ చూస్తారని. చనిపోయిన మనిషిని బయటకు తిప్పి పరిగెట్టుకుని వచ్చి తర్వాత నెమ్మదిగా వచ్చి మీరు ఆశలు వదులుకోండి, మరి ఏమి చెయ్యలేము అని. 60,000 కట్టానంటున్నారు కదా, రిసిప్ట్ ఏమైనా ఇచ్చారు? రిసిప్ట్ అంటే రిసిప్ట్ కూడా ఇవ్వలేదు సార్. డైరెక్ట్ గా డాక్టర్కి ఇచ్చారని చెప్తున్నారు. మేము కాదు, కాదు డాక్టర్కి ఇచ్చాము అవి, అందుకని మీకు ఇవ్వలేదు, మీరు అడిగి ఉండొచ్చు కదా అని అడుగుతున్నారు. మరి బ్లడ్ ఎందుకని కూడా అడిగి ఉండొచ్చు కదా, మేము అవేవి అడక్కే కదా వదిలేసాము. చనిపోయినప్పటికీ కూడా బ్రతుకుందనే విధంగా ఒక రకమైన డ్రామా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఆసుపత్రి వర్గాలు చేసే అనేది వారు చేస్తున్నటువంటి అభియోగం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఓమ్ని హాస్పిటల్స్ నుంచి.